హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మన తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఎలా ఉండబోతుంది? మనకు పవన్ శ్రాత్‌ని రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఆర్ మనకు రిలీజ్ చేసిన తర్వాత పవన్ ప్లేస్‌లో వేరే ప్లేస్‌ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనమైతే ఫుల్ టీమ్ అనాలిసిస్ అయితే చేసుకోబోతున్నాం కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. అండ్ అలానే వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే కింద కామెంట్ చేయండి. అదేంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12 2025లో తెలుగు టైటన్స్ అయితే మీ ప్రిడిక్షన్ ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక వీడియో టాపిక్ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్, నాకు తెలిసి సీజన్ 12లో కూడా మన తెలుగు టైటన్స్ 90% సేమ్ ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకైతే 90% వచ్చేసి దాదాపుగా రిటైన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తుంది మన తెలుగు టైటన్స్ టీమ్. అండ్ రిటెన్షన్ ఎవరెవరిని చేసుకుంటుందో మీకైతే తెలిసే ఉంటుంది కాబట్టి మీకైతే లాస్ట్ సీజన్ వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే బాగా అయితే ఆడారు కాబట్టి మిగిలిన ప్లేయర్స్ వచ్చేసి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ మనకు 2 years కాంట్రాక్ట్ కింద తీసుకున్న ప్లేయర్స్లో మీకైతే 2 players అయితే రిటైన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దాని నుంచి ప్రఫుల్ కానివ్వండి ఆర్ మనకు అంకిత్ కానివ్వండి ఈ ప్లేయర్స్ అండ్ మనకైతే రీసెంట్గా తీసుకున్న NYPSలో మనకైతే 4 players అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళైతే ఇంకా గేమ్ అయితే ఆడలేదు. కానీ ఈ సీజన్లో తప్పకుండా వాళ్ళకైతే ఛాన్స్ అయితే లభిస్తుంది. మనకైతే త్రినాథ్ సార్ కూడా చెప్పారు మనకైతే సీజన్ 12లో మనకైతే చాలా కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాం. సీజన్ 11 కన్నా మనకైతే సీజన్ 12లో తప్పకుండా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఈ ప్లేయర్స్ అండ్ ఇంకా మనకు చూసుకుంటే మాత్రం ఆశీష్ నర్వాల్, విజయ్ మాలిక్ అండ్ ఇంకా మనకు అజిత్ పవార్ లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ ప్లేయర్స్ కూడా సీజన్ 12లో మన తెలుగు టైటన్స్ టీం తరపు నుంచి కనిపించే అవకాశం అయితే ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం పవన్ శ్రాత్ అయితే రిటర్న్ అవుతాడా ఆర్ మనకు రిలీజ్ అవుతాడా అనేది చాలామంది అయితే డౌట్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మ్యాక్సిమం 100% అయితే పవన్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాని నుంచి మీకు తక్కువ బిడ్డింగ్ కనుక వెళ్తే మాత్రం మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైటన్స్ టీం. అండ్ ఒకవేళ కనుక ఎక్కువ బిడ్డింగ్ కనుక వెళ్తే మాత్రం తన ప్లేస్లో మీకైతే ఛాన్స్ల NYP రైడర్స్ అయితే ఉన్నారు ఆర్ మనకు కొత్త రైడర్స్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మనం అయితే ఎదురు చూడాల్సిందే కాబట్టి చూద్దాం ఏమవబోతుంది మన ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో మన పవన్ శ్రాత్ బిడ్డింగ్ పైన అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు తెలిసి సీజన్ 12లో మనకైతే తెలుగు టైటన్స్ అయితే సేమ్ టీమ్కి అయితే రాబోతుంది. అండ్ మ్యాక్సిమం కొన్ని చేంజెస్తో చూసుకుంటే మాత్రం ఎక్కువగా రైట్ కార్నర్ మీద అయితే ఫోకస్ చేయడం అయితే జరుగుతుందని తెలుస్తుంది. మీకు రైట్ కార్నర్లో NYPR మనకైతే ఒక మంచి స్ట్రాంగ్ డిఫెండర్ని తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి. అండ్ దీనిపైన మీరేమనుకున్నారు? మన ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం మీకైతే రైట్ కార్నర్లో తెలుగు టైటన్స్ టీమ్కి ఎవరు వచ్చే అవకాశం ఉందనేది మీరేమనుకున్నారో మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంత చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.